అగ్నిపురాణం ప్రకారం నవదుర్గలకు ఉన్న మరో పేర్లేంటి గురుగారు? మనకి నవదుర్గలు అగ్నిపురాణం ప్రకారంగా, మార్కండేయ పురాణం ప్రకారంగా, అలాగే శివపురాణం ప్రకారంగా, వామన పురాణం ప్రకారంగా 9 అమ్మవార్లకు సంబంధించినటువంటి పేర్లున్నాయి. మనకు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపించేటువంటి పేర్లేమిటి అంటే బాలా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి ఈ అమ్మవార్ల పేర్లు చెబుతూ ఉంటాం. కానీ నేనిప్పుడు చెప్పినటువంటి పురాణాల ప్రకారంగా అమ్మవార్ల పేర్లు మొట్టమొదటి అవతారము మనకు శైలపుత్రి అవతారము. మనందరికీ తెలిసినటువంటి పురాణము సతీదేవి ఆ యొక్క దాక్షయజ్ఞం జరిగినప్పుడు దాక్షాయనిగా వెళ్ళి అందులో దహనమైన తర్వాతకి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతోని ఆ శరీరం అంతా కూడా 18 ఖండములుగా చేసి అష్టాదశ శక్తిపీఠాలుగా మారిన తర్వాతకి స్వామివారు ఒక్కరే ధ్యానం చేసుకుంటూ ఉంటే స్వామివారి కోసమై పుట్టినటువంటి అమ్మవారే పర్వతరాజ పుత్రి. పర్వతమును మనము శైలము అంటారు. పుత్రి అంటే పుత్రి, శైలపుత్రి అని పేరు. పార్వతి పర్వతముకు పుట్టినటువంటిది కాబట్టి పార్వతి అన్న పేరు. అలా అమ్మవారు జన్మించి స్వామివారిని కైవసం చేసుకొనుటకై మరొక అవతారంగా మారింది. ఆ రెండవ అవతారమే మనకు రెండవ అవతారం బ్రహ్మచారిణి అవతారం. ఈ యొక్క బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు ఎలా ఉంటారంటే చేతిలో కమండలం పట్టుకొని దర్భ చాప ఒకటి తీసుకొని అమ్మవారు విశేషంగా తపస్సుకు కూర్చునేటువంటి ఒక గురుకులం నుంచి వచ్చినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా ఏంటంటే ప్రగల్భాసురుడు ప్రకండాసురుడు అని చెప్పేసి ఇద్దరు రాక్షసులు ఉన్నారు. అమ్మవారు ఏంటంటే మళ్ళీ శివుడితో కలిస్తే శక్తి శివుడు రెండూ కలిస్తే ఇక మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి అమ్మవారు తపస్సు భంగం చేయడానికి వస్తే ఇద్దరు వచ్చి కాపాడారట. ఎవరా ఇద్దరంటే పార్వతీదేవికి సహాయంగా వచ్చినటువంటి ఇరువురు అంటే ఈ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారికి సహాయంగా వచ్చిన ఇద్దరు ఎవరంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఈ ఇరువురు కూడా ఈ రాక్షసులను సంహరించి అమ్మవారి యొక్క తపస్సు భంగం కలగకుండా చేశారు. మనం సాధారణంగా సరస్వతీదేవి అంటే ఏమనుకుంటారంటే చాలా సాత్వికంగా తెల్ల చీర ఎర్రంచు పట్టుకొని అమ్మవారు వీణ పట్టుకొని కూర్చుంటుంది అనుకుంటారు. కాదండి. సరస్వతీదేవి ఇప్పుడు టీచర్ ఉంది స్కూల్లో నీట్‌గా తయారై పౌడర్ ఏసుకొని వెళ్తది. ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే తాట తీస్తది. అలాగే అమ్మవారు కూడా అల్లరి చేసేటువంటి రాక్షసులందరిని కూడా ధునుమాడి యుద్ధం చేసిందట. ఆ తర్వాతకి ఈ బ్రహ్మచారిణి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు తపస్సు చేస్తుంటే పరమశివుడే వచ్చి ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి ఏమని అడిగాడంటే కొన్ని ప్రశ్నలు అడిగారనమాట అమ్మవారిని. అప్పుడు అమ్మవారు అన్నీ చెప్పిన తర్వాత మరి నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగితే ఇలాంటి ప్రశ్నలు అడిగేది కేవలం నా శివుడే అని చెప్పి అమ్మవారు ఒప్పుకొని వివాహం చేసుకుంది. ఆ తర్వాతి అవతారం చంద్రఘంటాదేవి అవతారం అంటారు. చంద్రఘంట అంటే చంద్రుడిని గంటలా మార్చి శిరస్సుపై పెట్టుకుంది. ఇప్పుడు శివుడు ఎలా ఉంటాడో అచ్చు అలాగే చంద్రఘంటాదేవి కూడా ఉంటది. మనం చంద్రశేఖరుడు అని శివుడినంటే చంద్రఘంట అని అమ్మవారిని అనాలి. అమ్మవారికి కూడా త్రిశూలము, చంద్రుడు గంట రూపంలో శిరస్సు పైన ఉంటారు. అమ్మవారి శివుడు ఎలా అయితే ధరిస్తుందో అన్ని ధరిస్తుంది. కాస్త ఉగ్ర రూపం దాల్చినట్టుగా ఉండి అంటే కొత్త పెళ్లి కూతురు కాస్త కోపంగా అత్తవారింట్లో అడుగుపెడితే ఎలా ఉంటది? అలా ఉంటుందన్నమాట అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారంలో వచ్చి అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడికి ఆడ స్వరూపంగా ఉండి అలాగే కనిపిస్తే ఎలా ఉంటుందో అలా మారినటువంటి అమ్మవారే చంద్రఘంటాదేవి అమ్మవారు. ఆ తర్వాతి అవతారము కూష్మాండాదేవి అవతారము. ఈ యొక్క కూష్మాండాదేవి అవతారం ఏంటంటే మనకు వెజిటేషన్ అని అంటారు. అంటే అన్ని రకాలైనటువంటి శాకములన్నీ గూడా పుట్టించింది ఎవరు అనంటే ఈ కూష్మాండాదేవి అవతారం. మనం శాకాంబరి అని తెలుగులో మన భాషలో అనుకుంటాం. అక్కడ కూష్మాండ. ఈ సృష్టిలో ఉన్నటువంటి తినేటువంటివి అన్ని రకాలైనటువంటివి గూడా భూమి నుండి పుట్టేట్టుగా చేసినటువంటి అమ్మవారే కూష్మాండాదేవి. ఇప్పుడు చూడండి మొట్టమొదటి అవతారము ఆమె వివాహం కోసం తపస్సు చేసింది. రెండవ దాంట్లో తపస్సు బాగా పెంపొంది శివుడు అమ్మవారిని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. మూడో అవతారము పెళ్లి చేసేసుకొని గృహప్రవేశం కూడా చేసేసింది. నాలుగో అవతారం వంట చేసింది. ఇప్పుడు ఐదవ అవతారం ఏంటి? వంట చేయడం అంటే కూష్మాండాదేవి రూపంలో. ఐదవ రూపం ఏంటంటే మనకి స్కందమాతాదేవి అవతారం కనిపిస్తది. స్కందమాత అంటే మనకు ఈ యొక్క స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం. ఆయన షణ్ముఖుడు అని పిలుస్తూ ఉంటారు. పరమశివుడి యొక్క శక్తి గంగాదేవితో సహా పంచభూతాలు మోసి భూమి మీద విడిచిపెడితే భూమిని చీల్చుకుంటూ పుట్టాడు స్వామి. అందుకంటే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఏంటంటే ఏడుస్తున్నాడు పాల కోసం. పార్వతీదేవికి పుట్టాల్సినటువంటి వాడిని పుట్టకుండా ఈ
అన్ని దేవతలందరూ కూడా తీసుకెళ్ళి భూమి మీద పుట్టేట్టు చేశాడు కాబట్టి అమ్మవారు దేవతలందరినీ శపించిందనమాట. ఇక మీ ఎవ్వరికి కూడా పిల్లలు పుట్టరు అని. అందుకే ఏ దేవీ దేవతకి పిల్లలు పుట్టరు. అలా ఆ యొక్క స్కందుడుగా పుట్టాడు. ఎందుకంటే స్కందావనంలో పడ్డాడు కాబట్టి స్కందుడు అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు ఏడుస్తున్న పిల్లవాడికి పాలివ్వాలి. ఎలా? పాలివ్వాలి అనంటే మళ్ళీ అమ్మవారే ఇవ్వాలి. అమ్మవారి రూపంలో ఉన్నటువంటి వారెవరు అనంటే ఆమె కృత్తికలు అంటారు. కృత్తికా నక్షత్రంలో ఉండేటువంటి కృత్తికలు. ఆమెకి 3 తలలు, 6 స్తనములు. ఒకటేసారి 6 తలలకు పాలివ్వాలి. అలా అమ్మవారు పాలిస్తే పాలు తాగుతున్న కొద్దీ దినదినాభివృద్ధి చెందినట్టుగా వెంటనే పాలు తాగుతూ ఒక 13, 14 టీనేజర్ బాయ్ ఎలా ఉంటాడో అలా వచ్చి ఆగిపోయాడు. ఇక అంతే స్వామివారి వయసు పెరగదు, తగ్గదు. కాబట్టే కుమారస్వామి అని పిలుస్తారు. ఆ కృత్తికా నక్షత్ర దేవతలు ఇచ్చినటువంటి పాలు తాగేటువంటి కార్తికేయుడు అన్న నామము. అలాగే ఈయన స్కందావనంలో పుట్టాడు కాబట్టి స్కందుడు అని, ఆయన శరవణ తటాకంలో పడి లేచాడు కాబట్టి శరవణ భవ అని స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు తారకాసురుని సంహరించడానికి వెళ్తుంటే అప్పుడు స్కందమాతగా అమ్మవారు వచ్చి స్వామివారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు వెళ్తున్నావు కదా యుద్ధానికి, ఎలా పడితే అలా వెళ్ళమాక, అసలు జాగ్రత్తగా ఉండు, యుద్ధం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, సూర్యోదయము సూర్యాస్తమయము ఇలాంటివి ఉంటాయి, అప్పుడే చాలంటే సూర్యోదయము సూర్యాస్తమయం వరకు ఎందుకమ్మా, నేను వెళ్ళిన గంటలో పని పూర్తి చేసుకొని వస్తాను వెళ్ళిపోయాడు స్వామి. అలా స్కందమాత అమ్మవారు మనకు అలా కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాతి అవతారము కాత్యాయని దేవి అవతారము. మనకు ఈ కాత్యాయని దేవి అవతారంలో ఇప్పుడు అమ్మవారి ఫ్రేజింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం కొంచెంగా పిల్లలు పుట్టి ఇంకా పిల్లవాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మళ్ళీ జాబ్కి వెళ్తుంది కదా. జాబ్కి వెళ్ళే క్రమంలో వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కాస్త ఇబ్బంది పెట్టి ఇంకా బాగా వీళ్ళ మీద గ్రడ్జు చూయించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎలా ఎదుర్కొంటుంది స్త్రీ అనేటువంటి రూపమే ఈ అమ్మవారు. అంటే వచ్చేటువంటి రాక్షస సంహారానికి సంబంధించి అమ్మవారు ఇంకెన్ని అవతారాలు ఎత్తాలి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని పనులు చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక పెట్టుకున్నట్టుగా అమ్మవారు నా నుంచి ఇంకా ఎవరెవరు రావాలి, కౌశిక దుర్గా, చాముండి, చెడ్డిక, కాళి వీళ్ళందరూ రావాలంటే నేను ఏ తపస్సులు చేయాలి అనేటువంటివన్నీ కూడా ఇవి మనకు వామన పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణ ప్రకారంగా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలా అమ్మవారు తన యొక్క శక్తులన్నిటినీ ఎలా ఉపయోగించాలి, ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి అని చేసేటువంటి అవతారమే ఈ యొక్క కాత్యాయనిది అవతారం. ఆ తర్వాతి అవతారం కాలరాత్రి అవతారం. ఈ కాలరాత్రి అవతారం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు విశేషమైనటువంటి రూపంలో ఉంటారు. మనకి ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రత్యేకమైనటువంటి పురాణంతోని అమ్మవారిని పిలిచి ఈ కాలరాత్రి అవతారం చేస్తారు. మనకు మహాభారతంలో కూడా అశ్వత్థామ తన యొక్క తండ్రి ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు ఉప పాండవులు 5గురిని కూడా కుత్తుకలు కోసేశాడు ధర్మం దాటి. ఎందుకు ఆ యొక్క అశ్వత్థామకు అంత శాపము, ఆయన చిరంజీవి కానీ శరీరం అంతా కుళ్ళిపోయి ఆ యొక్క శాపం ఎందుకు అనంటే ధర్మాన్ని దాటి ఆ యొక్క గురువులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినటువంటి వారి పిల్లలను, ఎటువంటి శక్తి లేకుండా పిల్లల్ని కుత్తుకలు కోస్తే అమ్మవారు అలా నోరు తెరిచి చూసేసింది అనమాట. కాలరాత్రిగా అమ్మవారు పుట్టి స్తంభతగా ఉంది. అందుకని ఎవరైనా మంచి భాగవతుడు చనిపోయినా, ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోయినా కాలరాత్రి అవతారం ప్రకటితమవుతుంది అని అంటారు. ఆ తర్వాతి అవతారము మనకు మహాగౌరీ అవతారం. ఇందాక చెప్పినట్టుగా గౌరీ అవతారంలో బ్రహ్మదేవుడట రాక్షస సంహారం కోసము అమ్మవారిని పిలిచేప్పుడు కాళీ అని పిలిచాడట. పిలిస్తే అమ్మవారు కాళీ అంటే నలుపు కదా, ఎందుకు ఇలా నన్ను నలుపుగా పిలుస్తూ ఉన్నారని చెప్పి ఈ శివుడి దగ్గరికి వెళ్ళి, ఇదేంటండి నన్ను తెల్లగా మార్చేయండి అన్నదంట. అలా ఎలా కుదురుతుంది, నువ్వు నల్లగానే ఉండాలి, నువ్వు నల్లగా ఉండే ఈ రాక్షసులందరినీ సంహరించాలి, కాబట్టి అలా కుదరదు అంటే అమ్మవారు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసి గంగా స్నానం ఆచరించగానే స్వర్ణవర్ణంలోకి మారిపోయింది. అందుకనే గౌరీ స్వరూపము మనం పసుపు ముద్దతోని చేస్తూ ఉంటారు. అలా వచ్చింది. కానీ అమ్మవారు అంతకు ముందే మొత్తం అంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా చేసుకొని రెడీగా ఉంది కదా. ఇక శుంభ నిశుంభులు, చండముండాసురులు, ఈ యొక్క రాక్షసులందరూ, రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారం అమ్మవారి నుంచి బయటకు వచ్చేసింది. అలా దుర్గా, కౌశిక దుర్గా, చాముండి, కాళీ అవతారాలను వచ్చాయి. రక్తబీజుడు ప్రత్యేకంగా ఈ అవతారాల్లో అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి. దాని తర్వాత సిద్ధిదాత్రి అవతారం. ఈ 2 అవతారాలు కూడా రాక్షస సంహారం పూర్తి చేశాయన్నమాట. ఇలా చేసినటువంటి అమ్మవార్లు ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే, రక్తబీజుడు తన రక్తం చింది కింద పడితే మళ్ళీ 10 మంది రక్తబీజులు వస్తారు. అలాంటి వరం పొందాడు. ఏం చేయాలి? అప్పుడు రక్తం అనేటువంటిది కింద పడకూడదు.
అప్పుడు మిగిలిన దేవతలందరూ ఏమన్నారంటే, నీ నాలిక చాపు, విస్తీర్ణం చెయ్యి, మిగిలిన బయట వచ్చినటువంటి రక్తబీజులందరినీ సంహరిస్తాం. ఈ ప్రథమంగా ఉన్న రక్తబీజుడు ఎప్పుడైతే నీ నాలుక మీదకి వస్తాడో అప్పుడు కుత్తుక తెంపి నువ్వు తీసేసుకో అని చెప్పారు. అమ్మవారు అలాగే చేసింది. కాళీ స్వరూపంలో వచ్చి అమ్మవారు చేసి తీసుకుంది. తీసుకున్న తర్వాతకి అసలు తిప్పలు ప్రారంభమయ్యాయన్నమాట. అతడు ఎంతో కోపోద్రిక్తుడు. ఆ రక్తం రాక్షస సంహారం చేసిన రక్తం తీసుకోవడం వల్ల ఈ అమ్మవారు ఎంతో ఈ బ్రహ్మాండం అంతటిని కూడా మింగేద్దామన్న ఆకలితో నడుచుకుంటూ వస్తుందన్నమాట. కొన్ని బ్రహ్మాండంలో తను కూష్మాండాదేవిగా కొన్ని తయారు చేసినటువంటి పదార్థములన్నీ కూడా తీసేసుకుంది లోపలికి. అప్పుడు దేవతలందరూ వచ్చి ఇదేంటయ్యా బ్రతికించమని అడుగుతుంటే అమ్మవారే మింగేసేలా ఉంది అంటే, అప్పుడు పరమశివుడు వెళ్ళి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ఆ స్వామివారు మహాకాళేశ్వరుడుగా పడుకొని ఉంటే అమ్మవారు వచ్చి స్వామి మీద కాలు పెట్టగానే అప్పుడు స్పృహ వచ్చిందనమాట. వచ్చింది నా భర్త, నేను తనని తాకాను అని శాంత రూపానికి వచ్చింది. అలా వచ్చినటువంటి అమ్మవారే కాళీ స్వరూపం, మహంకాళీ దేవత అని మనం పూజలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు కాళీ స్వరూపం మింగేస్తుందండి అంటే, అవునండి. మరి శివుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడని, లయం చేస్తాడంటే, అవునండి. మరి ఎందుకండి వాళ్ళకి పూజ చేయాలి అని అంటే, మనం దేవుడికి దండం పెట్టుకోవాలి. పుట్టేటువంటి పిల్లలు ప్రశాంతంగా పుట్టాలి, పోయేటువంటి వాళ్ళు కూడా ప్రశాంతంగా పోవాలి. చాగంటి వారు చాలాసార్లు చెప్తారు, ప్రాణం పోతే ఎలా పోవాలని కోరుకోవాలనంటే, గుమ్మడికాయ సొరకాయ పైన ఉన్న తొడిమ ఇలా అంటే ఊడిపోతుంది చూసారా, అలా ప్రశాంతంగా తీసే స్వామి నన్ను అని కోరుకోవాలంట. అలా ఇచ్చేటువంటి వాడే ఈ మహాకాళి మహాకాళేశ్వరుడిగా చూస్తూ ఉంటాం. తర్వాతి అవతారం సిద్ధిదాత్రి, ఆఖరి అవతారం. ఈ సిద్ధిదాత్రి అవతారము ప్రత్యేకంగా ఇప్పుడు అంతకు ముందు అమ్మవారు అన్ని ఇచ్చింది, మళ్ళీ ఈ అమ్మవారు కొన్ని తీసేసింది, మళ్ళీ సృష్టించాలి కదా. అలా సిద్ధిదాత్రి అమ్మవారిగా మళ్ళీ ఈ సృష్టి అంతటిని కూడా ఒక పొజిషన్కి తీసుకొచ్చి సృష్టించి అష్టసిద్ధుల్ని కూడా బయటికి విడుదల చేసింది. ఈ అష్టసిద్ధులు చాలా తపస్సు చేసిన వారికి వస్తాయి. భూమి మీద అష్టసిద్ధులు వచ్చినటువంటి చిరంజీవుల్లో ఒకే ఒక అతను ఉన్నాడు. ఎవరండి? ఆంజనేయ స్వామి. అందుకే అష్టసిద్ధి నవ నిధికే ధాత అని అంటారు. ఈ అష్టసిద్ధులు లగిమ, గరిమ, ప్రాకామ్య ఇలాంటి కొన్ని పేర్లతో ఉంటూ ఉంటాయి. వీటి అర్థం ఏంటంటే, అత్యంత బరువైన వ్యక్తిగా, అత్యంత చిన్న తేలికైన వ్యక్తిగా, అత్యంత ఎత్తైన వ్యక్తిగా, అత్యంత సూక్ష్మమైన వ్యక్తిగా. యాంటిమెన్ సినిమా కూడా మన పురాణాల నుంచి తీసుకున్నారు. ఇలా స్వామివారే కాదు, ఈ అష్టసిద్ధులు కూడా పంచభూతాలు వాళ్ళ స్వాధీనంలోకి వచ్చేట్టుగా, ఎప్పుడంటే అప్పుడు మనం ఇంకో చోటికి వెళ్ళేట్టుగా టెలిపోటేషన్ అని అంటారు. ఇవన్నీ కూడా మన పురాణాల్లో సిద్ధిదాత్రీదేవి కొంతమందికి ఇచ్చింది. దాంట్లో నారదుల వారికి కొన్ని సిద్ధులు, అలాగే అశ్వత్థామకు కొన్ని సిద్ధులు, అలాగే పరశురాముడికి కొన్ని సిద్ధులు, ముఖ్యంగా అష్టసిద్ధులు మాత్రం ఈ ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. ఇలా నవదుర్గలకి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలన్నింటిలో నుంచి చెప్పబడ్డ విషయం అండి.